ఫ్యూచర్ సిటీ గురించి అడుగుతున్నారని అర్థం చేసుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి వారి ప్రశ్నకు సంబంధించి ఈరోజు ద కాన్సెప్ట్ ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కాన్సెప్ట్కి సంబంధించిన అంశం అధ్యక్ష, ఇది ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కు సంబంధించి వాటి పరిసరాల ప్రాంతంలో దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ దగ్గర నుంచి ప్రాథమికంగా అక్కడ పరిశ్రమల రంగం సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ లేకుంటే అర్బనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ గ్రోత్ని ఏ విధంగా సస్టైనబుల్ గ్రోత్ మోడల్గా తీసుకెళ్లాలనే ప్రధానమైన అంశంతో ఒక స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే 56 రెవెన్యూ విలేజెస్ 7 మండలాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 770 స్క్వేర్ కిలోమీటర్స్ సంబంధించి ఈ విధంగా ఈ ఫ్యూచర్ సిటీని కాన్సెప్ట్ చేయటం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి అన్ని అంగుళాలతో డెవలప్ చేయాలనే ఒక ప్రతిపాదనతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసి ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దానివల్ల మరి గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ గ్రోత్ కావాలని స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్స్ను కూడా డెవలప్ చేసుకొని కేర్ఫుల్గా ఒక ప్లాంట్ సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ జనరలీ జరగదు. ఎందుకంటే వారికి ఉన్న రూల్స్కి సంబంధించి ప్రొసీజర్స్కి సంబంధించి జరగకపోతూ ఉన్న సందర్భంలో హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు దాని తదుపరి వచ్చే కొత్త సిటీ నిర్మాణం జరగాలని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో హైదరాబాద్ ఒక తలమానికంగా ఉండాలని ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా రాబోయే కాలంలో హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించి ఒక తలమానికంగా ఉండాలని ఒక ప్రతిపాదన చేస్తూ డెవలప్డ్ ప్లాండ్ సిటీగా ఇంతపూర్వకం మనం చూసాం. ఒక ఓన్లీ చండీగఢ్ ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకున్నప్పుడు చండీగఢ్ ఒకటే ప్లాన్ సిటీ అనుకుంటాం. సో మనం ప్లాన్ సిటీని ఒక డెవలప్ చేయాలి. దాంట్లో మంచినీటి వనరులు కానీ కాలుష్యం లేని వాతావరణం కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి రోడ్లు కానీ అదేవిధంగా పవర్ ట్రాన్స్మిషన్ కానీ రాబోయే కాలంలో ఒక ప్లాండ్ అనే అంశం విషయంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి ఎకనామిక్ గ్రోత్ తీసుకురావాలని తద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి, జాబ్ క్రియేషన్ చేయాలని ఒక ప్రతిపాదనతో ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడికే ఆగకుండా గవర్నెన్స్ విషయంలో కూడా ఈ స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఒక బాడీని కాన్స్టిట్యూట్ చేసి ఎఫిషియెంట్గా సమర్థవంతమైన గవర్నెన్స్ పరిపాలన ఇవ్వాలని స్ట్రీమ్లైనింగ్ చేస్తూ ఒక ప్రక్కన అర్బన్ ప్లానింగ్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి స్ట్రీమ్లైన్ చేస్తూ ఆ రీజన్ని డెవలప్ చేయాలనే ఒక ప్రయత్నం సందర్భంలో గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకొస్తామని అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మెంబర్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మంత్రివర్యులు ప్రణాళిక ఉంది, ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఇప్పటివరకు ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ చేశారా? చేస్తే ఎన్ని ఎకరాలు చేశారు? చేసిన ల్యాండ్కు రైతులకు ఏమైనా కాంపన్సేషన్ ఏ విధంగా ఇచ్చారు? అక్కడ ఒకటి నడుస్తూ ఉంది అధ్యక్ష. సార్ చెప్తాడు ఫ్యూచర్ సిటీ అని, కానీ అందరు ఫోర్త్ సిటీ అంటున్నారు. ఇబ్రహీంపట్నంలో సంబంధించి వారు కూడా అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారు పార్లమెంట్ సభ్యులుగా. ఇప్పుడు సరే ఫ్యూచర్ సిటా, ఫోర్త్ సిటా, ఫార్మాసిటీ? అధ్యక్ష, గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా, వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి సార్ నిన్న కూడా చెప్పాను నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష? మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచంలోనే కరోనా వస్తే అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేశాము అధ్యక్ష.
కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా, లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా, లేదా ఫ్యూచర్ సిటీకి ఇంకా వేరే అక్విజిషన్ చేస్తున్నారా? ఒకటి అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు, ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. మీరు చూశారు, మీరు రైతు నాయకులుగా, రైతులంటే మీకు బాగా ప్రేమ, మీకు తెలుసు. లగచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ చూసాము కూడా మనం. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నేను అంటేనేమో కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్ తక్కువ రేటుకు తీసుకుంటూ ఉన్నారు. ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష, దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాను. ఆనరబుల్ మినిస్టర్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎవరి పరంగా ఈరోజు వారు చెప్తా ఉన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు. వేరే అంశం విషయంలో వేరే రూపంలో రమ్మనండి సార్, ఆ క్వశ్చన్ చెప్తాం. దాన్ని కూడా వారు ఏదో చెప్పారు ఇంకో సంఘటన విషయంలో, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ రాజకీయ కోణంలో జరిగింది, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ సార్. పాయింట్ హియర్ ఈ సార్, ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 32 హెచ్ఎండిఏకు సంబంధించి, అదేవిధంగా కొత్తగా 24 గ్రామాలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపడం జరిగింది. పూర్తి స్థాయిలో 56 గ్రామాలకు సంబంధించిన ఈ డెవలప్మెంట్ అథారిటీ 770 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉండే అథారిటీ అధ్యక్ష. ఎందుకు చేస్తా ఉన్నామని స్పష్టంగా చెప్పాం. ఆయనకు అనుమానాలు ఉన్నాయి, కొత్తగా చేస్తూ ఉన్నారా, వ్యాక్సిన్ క్యాపిటల్గా నిలిచింది, వ్యాక్సిన్ క్యాపిటల్గా నిలిచాలి, ఈరోజు ఫార్మా కంపెనీస్ను కూడా ప్రోత్సాహం చేయాలని ఈ మధ్యలో మనం చూసాం అధ్యక్ష. ఈ ఫ్యూచర్ సిటీలో ఆ భాగంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ 8 ప్రముఖమైన ఫార్మా కంపెనీస్ వచ్చి అక్కడ వారు మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు, మొదలు పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా కూడా ప్లాంట్ డెవలప్మెంట్ రావాలని ఆ డెవలప్మెంట్ ప్రక్రియ భాగంలోనే ముందుకెళ్తాం అధ్యక్ష. ఏ రైతుకు సంబంధించి కూడా అక్కడ ఇబ్బంది లేదు. రైతులకు సంబంధించి కంపెన్సేషన్ ఆనాటి ప్రభుత్వం ఎక్కడైనా మిగిల్చిపోయిన అంశాలు ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో తీరుస్తూ ఉన్నాం. భూమి కోల్పోయిన రైతు సోదరుడికి అన్ని విధాల కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నాం. కొత్తగా ఇంకేదో చేయాలని అన్నప్పుడు తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ద్వారా, రెవెన్యూ యాక్ట్ ద్వారా మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, చేసి దాని పరంగా తీసుకెళ్తాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేశారు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు చేయలేదు. చేసే ప్రక్రియ ఇంకా 770 స్క్వేర్ కిలోమీటర్స్లో వచ్చే పరిధిలో ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే రోడ్స్ వేయడానికో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికో, ఇండస్ట్రియలైజేషన్ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో చేసేది ఉంటే ల్యాండ్ అక్విజిషన్ యాజ్ పర్ ద నార్మ్స్, రూల్స్ చేసే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది అధ్యక్ష. నేను మీ గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే, వాట్ వీ డూ యాజ్ పర్ లా, రాజ్యాంగం సంబంధించి పరిధిలోనే ఏదైతే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. మేము దాని పరిధిని ఇంకా పై మించి కూడా చేసే ప్రయత్నం కూడా చేయము. సో తప్పకుండా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కు సంబంధించి నేను సభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావనతో రాబోయే కాలంలో ఒక మంచి మోడల్ సిటీగా, ప్లాంట్ సిటీగా, ఎప్పుడో అధ్యక్ష మీ అందరికీ కూడా తెలుసు, చండీగఢ్ని కూడా ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధమైన ఒక ప్లాంట్ సిటీ, ఆర్గనైజ్ సిటీ, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా పనిచేయాలనే ఒక ప్రయత్న భాగంలో వారు అందరి సహకారం తీసుకొని కూడా ముందుకెళ్తాం అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, మంత్రి వాళ్ళు చెప్పారు కానీ నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ నేను ఏమడిగానంటే అధ్యక్ష, మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదని అన్నారు. చేయకుండా ఎట్లా ఫ్యూచర్ సిటీ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, గత ప్రభుత్వం కేటాయించిన ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, లేదా ఆ ఫార్మాసిటీలో ఫ్యూచర్ సిటీని చేద్దాం అనుకుంటున్నారా? రెండవది, మీ నినాదమైనటువంటి అధికారంలో రావడం కోసం మాట్లాడినటువంటి రైతులకు భూమి మళ్ళీ వాపసు ఇస్తామనేది ఇస్తున్నారా? ఒకటే అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఒకటే సార్. అంటే నేనేమంటున్నాను అధ్యక్ష,
అభివృద్ధి చెందిన హైదరాబాద్ అధ్యక్ష. ఇక్కడ మనం ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త సిటీలు పెట్టి కొత్త నగరాల నిర్మాణం అనేది అంత ఈజీగా అది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. చాలా దేశాలు, నేను మన చైనా కూడా వెళ్ళొచ్చాను అధ్యక్ష. గెస్ట్ సిటీ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. అక్కడ ప్రజలు లేరు, అక్కడ అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేవు. ఇది మనం పేరు మార్చడం కోసం గత ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము పేర్లు మాత్రమే మారుస్తామని కాదు అధ్యక్ష. ప్రజల జీవన ప్రమాణాలు మార్చండి అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పేర్లు మార్చడం కాదు అధ్యక్ష. మీరు క్వశ్చన్ వేయండి. ఓకే అధ్యక్ష, దీనికి స్పష్టమైన సమాధానం దయచేసి మంత్రి గారు అన్న శ్రీధర్ బాబు గారిని. ఫార్మాసిటీ ల్యాండ్స్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, మీరు అనుకుంటున్న ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ తీసుకుంటున్నారా అనేది కావాలి అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పింది ఫ్యూచర్ సిటీ ఈరోజు 56 గ్రామాలకు సంబంధించిన అధ్యక్ష. ఫార్మా కంపెనీస్కి వచ్చేది ఒక స్మాల్ కాంపనెంట్ దీంట్లో. ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఒక ప్రధానమైన నగరం చేయాలనే ఉద్దేశం. ఒక కొత్త సిటీ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ అగ్రీ. రాజుగారు చెప్పింది ఈజీ పని కాదు, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ వీ నో, బట్ వీ వుడ్ టేక్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి, ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం. ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించే మేము సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నందుకు అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రైతులకు సంబంధించి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రైతులకు ఏ విధంగా నష్టం కాకుండా రైతుల సమన్వయంతో, రైతుల అంగీకారంతోనే మేము రాబోయే కాలంలో ఇప్పుడు కూడా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోకుండా కిందున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.